రోజు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రహదారి భద్రతకి అధిక ప్రాధాన్యతతోటి ఈ రోజు అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ ని సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ సభలు వార్డు సభలలో నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు సూర్యాపేట పట్టణంలో దాదాపు వేలాది మంది విద్యార్థులు, కారు డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లు, అదే విధంగా విద్యార్థుల సమక్షంలో ఈ అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా ఉద్యమం అనేది మనం ఇక్కడ నిర్వహించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం గ్రామాలలో, కాలనీలలో, వార్డులలో ప్రజలందరినీ జాగరూకత చేయడం, అవగాహన కల్పించడం, ప్రమాదాల బారిన పడకుండా ఉండాలనేటువంటి ఉద్దేశం. ఇక్కడ మనం గమనిస్తే ఈ రోజు రోడ్డు ప్రమాదాలు అనేవి అత్యధిక మొత్తంలో టూ వీలర్స్ మీద జరుగుతూ ఉన్నాయి. అందులో టూ వీలర్ నడిపే వ్యక్తులు, దాని మీద కూర్చునే వ్యక్తుల అజాగ్రత్త వల్ల జరుగుతున్నాయి. ముఖ్యంగా హెల్మెట్ లేకపోవడం, అదేవిధంగా డ్రంక్ చేసి వెహికల్ నడపడం మూలంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా కార్లలో ప్రయాణించేటువంటి ప్రయాణికులు, డ్రైవర్ కానీ అందులో ప్రయాణించే ప్రయాణికులు కానీ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, అజాగ్రత్తగా నడపడం, రాంగ్ రూట్లో నడపడం, వీటి మూలంగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరినీ ఈ డిఫెన్సివ్ డ్రైవింగ్ సిస్టమ్ని అలవాటు చేసుకోవాలి. మనం వెహికల్ని మన జాగ్రత్తలో నడుపుకుంటూ పోతూ మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఉన్నట్లయితే మనం 50% రోడ్డు ప్రమాదాల బారిన పడడానికి అవకాశం ఉండదు. అదేవిధంగా తోటివాడు ఎలా వస్తున్నాడు, ఆ తోటి వ్యక్తుల డ్రైవింగ్ని మనం గమనిస్తూ మనం మన యొక్క డ్రైవింగ్ను మార్చుకుంటూ ముందుకెళ్తే ఇంకా కొంత పర్సెంటేజ్ ఆఫ్ ప్రమాదాలను నివారించవచ్చు. సో ఈ విధంగా మనం డ్రైవర్లని, విద్యార్థులని అందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేసి వాళ్ళు ఈ రోడ్డు భద్రత కోసం, ప్రజల ప్రాణాలని రక్షించడం కోసం వాళ్ళు కూడా రాయబారులుగా, వాళ్ళు కూడా ఒక సంధానకర్తలుగా వ్యవహరించాలని మనం చెప్పడం జరిగింది. దీనికి రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, ఆర్టీసీ డిపార్ట్మెంటు, అదేవిధంగా జైల్స్ శాఖ నుంచి, ఫైర్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా రావడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ ఆఫీసర్స్ ఇందులో పాల్గొనడం జరిగింది. దీని అంతటిని కూడా మీడియా మీ అందరికీ కూడా విజ్ఞప్తి, దీన్ని పెద్ద ఎత్తున సమాజంలోకి తీసుకెళ్ళండి. ఒక్క ప్రాణం రక్షించినా కూడా దాని యొక్క సంతృప్తి చాలా గొప్పగా ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది.